హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా? సో, ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ చూసారు కదా! సో, ఈ రోజు మనం నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం గురించైతే డిస్కస్ చేయడానికొచ్చేసాను. మీరు కూడా మీ బుక్స్ తీసుకొని వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో, ఇప్పుడు మనం భాషా వికాస సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. భాషా సిద్ధాంతాల్లో ప్రముఖమైన సిద్ధాంతం, ముఖ్యమైన సిద్ధాంతం ఏంటిది అంటే ఈ భాషా వికాస సిద్ధాంతం. నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. అన్ని సిద్ధాంతాల్లో కల్లా ముఖ్యమైన సిద్ధాంతం. ఈయన 1928లో జన్మించారనమాట. 1928లో జన్మించారు ఈయన. ఈయన అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త అనమాట. ఈయన ఒక తర్కవేత్త, తత్వవేత్త, అలాగే సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త కూడా. ఈయన ఏం చేశారంటే నేటివిస్ట్ దృక్పథం అంటే అదే స్థానిక దృక్పథాన్ని ఈయన ప్రతిపాదించారు. ఈయన ఏమంటారు అని అంటే ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ఈయన్ని పిలుస్తారు. అంటే ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు అని ఈయన్ని అందరూ పిలుస్తారంట. అయితే ఈయన మసాచుసెట్ అనే ఒక యూనివర్సిటీలో ఆచార్యులుగా వర్క్ చేశారంట. అక్కడ ఆచార్యులుగా పనిచేశారంట. మసాచుసెట్ అనే ఒక యూనివర్సిటీలో గవర్నమెంట్ బైండింగ్ థియరీ అనే ఒక సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించారు. అయితే ఈయన 100కు పైగా గ్రంథాలు కూడా రాశారంట. 100కు పైగా గ్రంథాలు రాస్తే అందులో కొన్ని ఇంపార్టెంట్ అయినవి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ మైండ్, నెక్స్ట్ వచ్చేసి ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ థియరీ. 3 గ్రంథాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ భాషా గ్రహణ సిద్ధాంతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. అసలు ఈ భాషా గ్రహణ సిద్ధాంతం ఏంటి, అసలు ఇది ఎందుకు అని అంటే, భాష అనేది పుట్టుకతోనే వస్తుందా లేదా నేర్చుకోవడం ద్వారా వస్తుందా, ఈ క్వశ్చన్స్ కి ఒక సమాధానం చెప్పడానికి, ఈ క్వశ్చన్స్ ని వివరించడానికి వచ్చిన ఒక సిద్ధాంతమే ఈ నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఈయన ఏంటి అంటే భాష అనేది ఆర్జించడం ద్వారా, భాష అనేది ఆర్జించే సామర్థ్యం అనేది పుట్టుకతోనే వస్తుంది అని ఈయన చెప్పారు. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా ఏర్పడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని ఈయన చెప్పడం జరిగింది. ఈయన ఏం చేశాడంటే వీరు భాషలో సాంప్రదాయక వ్యాకరణాన్ని వ్యతిరేకించారు. ఏం చేశారు? భాషలో సాంప్రదాయక వ్యాకరణాన్ని వ్యతిరేకించారు. అంటే ఈయన సిద్ధాంతం ప్రకారం భాష అనేది ఆర్జించడం, అర్థం చేసుకోవడం, వినియోగించడం ఇవన్నీ కూడా మానవులకు అనువంశికంగానే ఆ పుట్టుకతోనే వాళ్ళకు తల్లిదండ్రుల నుంచే ఈ భాషా సంబంధ నిర్మాణాలు అనేవి శిశువుకు సంక్రమిస్తాయి, తల్లిదండ్రుల నుంచే శిశువుకు వస్తాయి అని ఈయన చెప్పాడు. అయితే ఈ విషయం మీదే ఈ ప్రవర్తనవాద సిద్ధాంతకర్త అయిన బిఎఫ్ స్కిన్నర్ ను కూడా ఈయన వ్యతిరేకించారు. సో ఈ విషయం మీదే. సో భాష అనేది ఆర్జించే సామర్థ్యంతో పుట్టుకతోనే వస్తుందని చెప్పాడు. సో ఈ విషయం మీద ఆయన బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని కూడా ఈయన వ్యతిరేకించారు, నోమ్ చామ్స్కీ అనే. ప్రతి మనిషికి కూడా సహజ సిద్ధంగానే అంటే భాషా నిర్మాణాలను, భాషా సూత్రాలను అర్థం చేసుకునే ఒక సామర్థ్యం అనేది పుట్టుకతోనే ఉంటుంది అని ఈయన భావించారనమాట. సో ఆయన భావించారు కదా, అంటే మనిషికి సహజ సిద్ధంగానే ఈ భాషా సూత్రాలను అర్థం చేసుకునే సామర్థ్యం, అవగాహన చేసుకునే సామర్థ్యం అనేది పుట్టుకతోనే వస్తుంది అని ఈయన చెప్పాడు. సో ఈ విషయాన్ని అంతటిని ఈయన ఒక సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అది ఏంటిది అంటే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. ఈయన ఈ విషయాలన్నింటినీ కూడా ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటే ఏంటి అంటే, ప్రతి వ్యక్తిలో, అంటే వ్యక్తులందరిలో సహజంగానే ఒక భాషా అవగాహన సామర్థ్యాన్ని ఉంటుంది కదా. సో ప్రతి వ్యక్తికి సహజంగానే భాషా అవగాహన సామర్థ్యానికి కారణమయ్యే ఒక వ్యాకరణాన్ని మనం సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటారు. వ్యక్తులందరిలో కూడా సహజ సిద్ధంగానే భాషను అవగాహన చేసుకోవడానికి కారణమయ్యే ఒక వ్యాకరణాన్నే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటారు. సో నోమ్ చామ్స్కీ ఈ విషయాలన్నింటినీ కూడా ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలోనే పొందుపరచడం జరిగింది. పిల్లలకు వాళ్ళ మెదడులో వాళ్ళకు ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుందో, సో అదే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేయబడి ఉంటుందో, సో అదే విధంగా ఆ వ్యాకరణ నియమాలతోనే పుడతారు అని ఈయన చెప్పడం జరిగింది అనమాట. సో అది ఈయన చెప్పాను కదా, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఈయన వ్యతిరేకించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు ఉన్నాయి. సో పక్షులకి వాటికి రెక్కలు వచ్చేసి వాటంతట అవి స్వయంగా ఎగురుతాయి కదా. సో అలాగే పిల్లలు కూడా వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళకి అంతర్గత నిర్మాణం వల్లనే వాళ్ళకి భాష అనేది జరుగుతుంది అని ఈయన వాదించడం జరిగింది. అందుకే ఈయన భాషను అభ్యసించడం అని కాకుండా ఆర్జించడం అనే పదాన్ని ఈయన వాడారు. సో అందుకే అన్నమాట ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో కూడా మనం ఏదైతే మాట్లాడుతామో అది అర్థం చేసుకునే సామర్థ్యం అనేది ఉంటుంది. అది ఎక్కడ అంటే ఎడమ మస్తిష్కార్ధగోళంలోని బ్రోకా అనే ప్రాంతంలో ఈ భాషోత్పత్తి విధిని అనేది నిర్వహిస్తుందంట. ఎడమ మస్తిష్కార్ధగోళంలోని బ్రోకా అనే ప్రాంతంలో
ఈ భాషోత్పత్తి విధి అనేది నిర్వహించబడుతుంది. అయితే భాషా సంబంధ విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈయన ఒక గ్రంథంలో వివరించారు. అదే సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే ఒక గ్రంథంలో ఈయన ఈ విషయాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. నిర్మాణానికి సంబంధించిన భాషా సంబంధ తార్కిక నిర్మాణ సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించడం జరిగింది. భాషా సంబంధ తార్కిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఉత్పాదక వ్యాకరణం, జనరేటివ్ గ్రామర్ ను, అలాగే రూపాంతర వ్యాకరణం, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ను, ఈయన యూనివర్సల్ గ్రామర్, సార్వత్రిక వ్యాకరణం ను, నియత వ్యాకరణం అంటే ఫార్మల్ గ్రామర్ అనే భావనను ఈయన ప్రవేశపెట్టారు. యూటీఎఫ్జి, యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, జనరేటివ్ గ్రామర్. సో ఈ నాలుగుని ఈయన ఈ కొత్త భావనలు ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి వ్యక్తి భాషను గ్రహించడానికి ఒక మెదడులోని ఒక పరికరం కారణం అవుతుంది అని ఈయన చెప్పడం జరిగింది. అదే ల్యాడ్ అనే పరికరం కారణం అని ఈయన చెప్పారు. ల్యాడ్ అండ్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈయన ఈ పరికరం మెదడులో ఈ పరికరం ఉండడం వల్లనే భాష అనేది గ్రహిస్తున్నారు అని ఈయన చెప్పాడు. అంటే ఈయన ఏం చేశారంటే మనిషిని ఒక పిల్లిని రెండింటిని తీసుకున్నారనమాట. సో మనిషిని పిల్లిని తీసుకొని ఏం చేశారంటే రెండింటి మీద ప్రయోగం చేశారు. అంటే ఒక భాషకి సంబంధించిన ఒక పరికరాన్ని ఇచ్చేసి మనిషికి పిల్లికి ఒక పరికరాన్ని ఇచ్చేసాడు. అయితే మనిషి ఏం చేశాడు, సో ఆ భాషను విని నేర్చుకొని మళ్ళీ తిరిగి మాట్లాడగలిగాడు. కానీ పిల్లి ఏం చేసింది, అసలు ఆ భాషను గ్రహించలేకపోయింది. ఇంకా తిరిగి ఏం చెప్తుంది, చెప్పలేదు కదా. సో అంటే పిల్లి మెదడులో ఈ ల్యాడ్ అనే పరికరం లేదు, కానీ మనిషికి ఉందన్నమాట. సో ఆయన ఈ విధంగా ప్రయోగం చేసి ఈ ల్యాడ్ వల్లనే భాష అనేది మనం ఆర్జించగలుగుతున్నాం అని ఈయన వివరించాడనమాట. సో ఈ ల్యాడ్ యొక్క వ్యాప్తిని బట్టి మనం వివిధ రకాలైన భాషలను నేర్చుకోవడం అనేది జరుగుతుంది అని ఈయన చెప్పడం జరిగింది. అయితే ఈ భాషా గ్రహణ సామర్థ్యం అనేది ఎన్ని ఇయర్స్ అప్పుడు గరిష్టంగా ఉంటుంది అంటే 3 నుంచి 10 సంవత్సరాలు. 3 నుంచి 10 సంవత్సరాలకి బాగా ఎక్కువ ఉంటుందంట. 4 సంవత్సరాలు అప్పటికి ఏమవుతుంది అంటే కొన్ని నియమ నిబంధనలు కూడా చాలా వరకు అర్థం చేసుకుంటారు అని ఈయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఈయన భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది అని చెప్పడం జరిగింది. సో భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని ఈయన వివరించడం జరిగింది. సో మానవ భాషలన్నీ కూడా ఒక ఉమ్మడి భాషా నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడ్డాయి అని ఈయన వివరించడం జరిగింది. సో ఇదన్నమాట నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఈయన అమెరికా దేశానికి చెందిన ఈయన ఒక తత్వవేత్త, తర్కవేత్త, సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త. ఈయన నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు. అలాగే ఈయన ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు అంటారు. ఈయన 4 యూనివర్సల్ గ్రామర్ ఒకటి, 4 నూతన భావనలు ప్రవేశపెట్టాడు. ఫస్ట్ ది యూనివర్సల్ గ్రామర్ ఒకటి, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ఒకటి, జనరేటివ్ గ్రామర్ ఒకటి, ఫార్మల్ గ్రామర్ ఒకటి. సో ఇవి 4. ఈయన ఇంకా తార్కిక సంబంధ వ్యాకరణ నిర్మాణాల సూత్రాన్ని కూడా ఈయన ప్రతిపాదించడం జరిగింది. అండ్ ఈయన ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని భాష గురించి చెప్పడం జరిగింది. ఈయన ముఖ్యంగా 100కు పైగా గ్రంథాలు రాసినప్పటికీ కూడా ఈయన 3 ఇంపార్టెంట్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ థియరీ. సో ఇవి ఇంపార్టెంట్. సో ఈయన ఆంగ్ల వ్యాకరణంలో గవర్నమెంట్ బైండింగ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. ఈయన భాషలో సాంప్రదాయక వ్యాకరణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఈయన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సాంప్రదాయక వ్యాకరణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు, సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలోనే ప్రతి వ్యక్తిలో సహజంగా మానవుడికి సహజంగా కొంత భాషా అవగాహన సామర్థ్యం, భాషా గ్రహణ సామర్థ్యం అనేది ఉంటుంది అన్న విషయాన్ని ఈయన ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంలో వివరించడం జరిగింది. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటే ఏంటి? సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటే మనిషికి సహజంగానే భాషా గ్రహణ సామర్థ్యానికి కారణమయ్యే ఒక సిద్ధాంతాన్ని భాషా గ్రహణ సిద్ధాంతం అని అంటారు. సో ఇది సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. సో ఇదండి నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం గురించి అయితే ఈ రోజు డిస్కషన్ చేసేసాం. ఈ రోజు అయితే ఈ సిద్ధాంతం గురించి నేర్చేసుకున్నాం. సో రేపటితో మళ్ళీ సో ఇంగ్లీష్ మెథడాలజీ నేను సెకండ్ లెసన్ చదువుతున్నాను. సో సెకండ్ లెసన్ చదివిన తర్వాత ఇంగ్లీష్ సెకండ్ లెసన్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను. సో వీలైనంత త్వరగా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో చూసారు కదా, ఇదండి ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ డిస్కషన్ లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. బై బాయ్.